వెల్కమ్ టు హైమాస్ కిచెన్. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చీజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. చీజ్ ఫ్రిట్టర్స్ అని కూడా అంటారు వీటిని. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను. ఇది ఇంట్లోనే మనం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే నార్మల్గా ఎప్పుడూ చేసే చీజ్ బాల్స్లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఏంటో చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మైదా పిండికి 1/2 కప్ చీజ్ పడుతుందండి. 1 క్యాప్సికమ్, 1 టమాటో, 2 ఉల్లిపాయల తరుగు, 3-4 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని వెజిటేబుల్స్ కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోండి. చీజ్ ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా, డీప్ ఫ్రై కోసం ఆయిల్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం. మనం ఒక బౌల్ తీసుకోవాలి. దీనికోసం ముందుగా మనం బౌల్లో సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ తరుగు, సన్నగా చాప్ చేసిన టమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే ఆనియన్ తరుగు. మీడియం సైజ్ ఆనియన్స్ 2 అయితే సరిపోతాయండి. దీనిలోనే మనం పెప్పర్ పౌడర్, ఈ వెజిటేబుల్స్కి ఫ్లోర్కి తగినంత సాల్ట్ 1/2 స్పూన్ వేసి చూడండి. బ్యాటర్ని తర్వాత మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. 1/2 స్పూన్ వంట సోడా. వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా ఇప్పుడు మనం ఈ చీజ్ తురుమును కూడా వేసుకోండి. అమూల్ చీజ్ వాడుతున్నానండి నేను. ఒక 3 క్యూబ్స్ తీసుకున్నాను. దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మనకి పునుకులు బజ్జీలు బ్యాటర్ ఎలా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇది మనకి పునుకులు బ్యాటర్ కింద రావాలి. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మనం బ్యాటర్ కింద ప్రిపేర్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకునే లోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా ఉండాలి. చేతితో మనం తీసుకొని వేసుకునే విధంగా ఇలా కలుపుకోండి. ఇప్పుడే మీరు సాల్ట్ అది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనకి ఏ సైజ్ బాల్స్ లాగా కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చీజ్ ఉండడం వల్ల పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలాగే అన్నీ కూడా వేసేసుకుందాం. చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయండి. చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటాయి. ఇంకోవైపుకు మనం రివర్స్ చేసుకుందాం. చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఎక్కువ టైం అయితే పట్టదు. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఒక 10 నిమిషాల్లో మనం ఈ చీజ్ బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే సింపుల్ మెథడ్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకుందాం. వీటినైతే మా పిల్లలు చీజ్ బాల్స్ అని కూడా అనరండి, చీజ్ ఫ్రిట్టర్స్ అని అంటారు. వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా ఇష్టం. ఇలా టిష్యూ పేపర్స్ వేసుకొని దానిలో వేసేసుకోండి. ఇలాగే నేను మిగిలినవి కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. వీటిని కూడా నేను పక్కకు తీసేసుకుంటున్నానండి. ఎంతో ఎమ్మీగా చీజ్ ఫ్రిట్టర్స్ రెడీ అయిపోయినాయి.
ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రంచీగా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం.